ఇది సోషల్ మీడియా యుగం కదా, నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టించవచ్చు. అదే సందర్భంలో అబద్ధాన్ని ఎవరైనా ప్రొజెక్ట్ చేస్తే నిజం ఇదిగో అని చెప్పి కూడా అక్కడే బయటకు వస్తుంటుంది. కాకపోతే కన్వీనియంట్గా అబద్ధాన్ని నిజమని చెప్పించవచ్చు, కానీ నిజాన్ని అబద్ధం చేయడం అన్నటువంటిది కొంత కష్టమే. నిన్న చెప్పుకున్నాం, లోకేష్ సమక్షంలో నిఖిల్ మంచి ఈ మధ్యనే ఇంకా బాగా పాపులర్ అయ్యాడు ఈ కృష్ణుడి మీద తీసినటువంటి సినిమాలు వీటితో. తను తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం, లోకేష్ సమక్షంలో చేరారు. అయితే వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కొత్తగా చేరడం ఏంటి, గతంలో 2019వ సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు అంటూ. అప్పట్లో టీడీపీ తరపున నిఖిల్ ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ నేత కేఈ ప్రతాప్ తరపున యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రచారం చేశారు. వాస్తవంగా నిఖిల్ పవన్ కళ్యాణ్ అభిమాని. అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకునేవాడు వచ్చి తెలుగుదేశానికి పోటీ చేశారు చూసారా, అది మా గొప్పతనం అని. దాన్ని అప్పటి పత్రికకి సంబంధించిన కథనాలే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే అప్పుడు ఎన్నికల్లో ప్రచారం మాత్రమే చేశాడు, ఇప్పుడు పార్టీలో చేరాడు.